పతంగి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. దీనివల్ల తపస్సు భగ్నం అవడంతో కోపంతో ఇక నుండి నువ్వు ఈ వృషముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తావు అని శపిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తరువాత వాలి సుగ్రీవుడిని చంపడానికి వెతుకుతుండగా తన అన్న వృషముఖ పర్వతం మీద కాలు పెడితే చనిపోతాడు అని తెలుసుకున్న సుగ్రీవుడు అక్కడికి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే హనుమంతుడు సుగ్రీవుడిని చూడడానికి వస్తాడు. దగ్గరలో పంపా సరోవరం ఉంది కదా అని అది చూడాలి అని అనుకుంటాడు. కానీ ఆ తీరం అంతా ఇసుకతో నిండిపోయి ఉంటుంది. అతి బరువు అయిన హనుమంతుడి కాలు పెట్టగానే ఇసుకలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు సుగ్రీవుడు ఇసుకలో తిరగడానికి సులువుగా ఉండేందుకు ఒక ఒంటెని సిద్ధం చేస్తాడు. ఆ ఒంటెను చూసి పులిని జనువు అనే పేరు పెట్టాడు. అంటే ఇసుకలో నడిచేవాడు అని అర్థం. హనుమాన్ ఎగిరి ఒంటి మీద కూర్చుంటాడు. అది చూసి అక్కడ ఉన్న వానరులు ఎంతో సంతోషించి పక్కనే ఉన్న తమలపాకులతో ఒక మాల చేసి హనుమానికి వేస్తారు. హనుమానికి కూడా ఇది చాలా నచ్చుతుంది. ఇక నుండి నా వాహనం ఈ ఒంటె, అలాగే నాకు ఈ తమలపాకుల మాల వేసే చాలా ఇష్టం అని చెబుతాడు.